హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మన రైడ్ అయితే స్టార్ట్ అయింది. D5 వైజాగ్ టు భోగాపురం. ఇది వచ్చేసి 50 కిలోమీటర్స్ ప్లస్ ఉంది. అమ్మో, వైజాగ్ రోడ్కి నమస్కారం అమ్మ. ఎలా ఉన్నాయంటే అసలు ఇలా ఉంటున్నాయి, చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు వరకు అయితే 5 కిలోమీటర్స్ వచ్చేసా. నేను వైజాగ్ బీచ్ రోడ్ నుంచి వెళ్తా, భీమిలి బీచ్ ఇవన్నీ చూసుకుంటూ వెళ్తాను. అదైతే సీనరీ బాగుంటుంది, ప్లస్ చల్లగా ఒకటి ఉంటుంది, చెట్లు ఉంటాయి, అటు ఇటు బాగుంటుంది కూడా చూడటానికి. అయితే మరి మన రైడ్ అయితే కంప్లీట్ చేసాము. అందరికీ అసలు మర్చిపోతుంది లడక్ సైకిల్ మీద వెళ్తానంటే. అందరూ వచ్చిన వాళ్ళు అందరూ అడుగుతున్నారు. పైన కైలాసగిరి కొండ మాట, అది మనకు ఆపోజిట్లో ఉంది. ఇంకా ఈ రోడ్ని పట్టుకుని మనం బీచ్ రోడ్కి వెళ్ళిపోతాం. ఇక్కడ ఏదో ఫెస్టివల్ జరుగుతున్నట్టు ఉంది మేబీ. ఇప్పుడు కైలాసగిరి పేరు కనిపిస్తుంది అందరికి కనిపిస్తుంది. ఏదో జరుగుతుంది ఫెస్టివల్. కైలాసగిరి కొండకి రీచ్ అయిపోయాం మనం. అప్పుడే మనం అయితే 7 కిలోమీటర్స్ కంప్లీట్ చేసేసుకున్నాం. చలో, మన రైడ్ అయితే ఇప్పుడు వరకు స్మూత్గా వెళ్తుంది. చూసుకోండి, ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్ అంట. మనం ఇవన్నీ తిరిగి వెళ్తాం. చూసుకోండి, ఇవన్నీ భీమిలి బీచ్, రోప్ వే అయ్యి అక్కడ పిల్లర్స్ కింద కనబడుతున్నాయి కదా, అది రోప్ వే కింద నుంచి పైకి తీసుకెళ్తుంది. ఇది వైజాగ్లో బీచ్ పక్కన తేనెట్ పార్క్ అంటారు. తేనె ఏమన్నా ఉంటుందా అని అడగండి, నాకు తెలియదు ఎందుకు పెట్టారు పేరు. కిందకి వచ్చేసింది. కొండలు వైజాగ్ అసలు చూడటానికి చాలా బాగుంటుంది కదా. భీమునిపట్నం 22 కిలోమీటర్స్ మోర్. ఇదంతా వ్యూ పాయింట్ మాట, చూడొచ్చు బీచ్ అంతా కనిపిస్తుంది మీకు ఇక్కడ నుంచి. అక్కడేమో ఐ లవ్ యూ వైజాగ్ అని ఉంటుంది, ఐ లవ్ వైజాగ్ అని. మనం వెళ్ళి అక్కడ అక్కడ ఉన్నారు కదా అన్నాళ్ళు, వాళ్ళని అయితే ఫోటో తీయమని అడిగాం. తీస్తారు. ఇది వైజాగ్ లోగో ఉన్న దగ్గర. చలో, ఇప్పుడు వరకు వెయిట్ చేస్తుంది దీనికోసమే. మా జగమా ఇక్కడ వచ్చింది. వైట్ హౌస్ ఏదో అంటారు కదా, అదే. దీనికి లైటింగ్ సెటప్, వ్యూ పాయింట్ ఇంకా ఇవాళ చాలా ఉంది. ముందు చాలామంది చూసి ఉండకపోవచ్చు. గీతం యూనివర్సిటీ ఇది, దానికి ఆపోజిట్లోనే గార్డెన్ సెటప్. ఫైనల్లీ మనం అయితే రిషికొండ అయితే రీచ్ అయిపోయాం. ఇంకా ఇక్కడ నుంచి భీమిలి 10 కిలోమీటర్స్ ఉంది. ఇంకా భీమిలి వెళ్ళి కొంచెంసేపు ఆగి ఏమన్నా తినేసి మళ్ళీ మన రైడ్ని అయితే కంటిన్యూ చేద్దాం. చాలా దిగ్గా రిషికొండ బీచ్. ఇదిగో ఈ పాయింట్. ఈ రోడ్డు ఎందుకంటే నాకు చాలా ఇష్టం అబ్బా. ఒకసారి 2 సార్లు వచ్చాను, ఫేవరెట్ అయిపోయింది. మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ అని ఉంది కదా,
ఈరోజైతే మన స్టే అయితే అక్కడే, కానీ ఇక్కడ కాదు, విజయనగరం భోగాపురం దగ్గర. ఇది వచ్చేసి 2 క్యాంపస్లు ఉంటాయి, 2 కంపెనీలు ఉంటాయి. అలాగే వాళ్ళకి కాలేజ్ ఒకటి ఉంది, ఇంజనీరింగ్ కాలేజు. ఆవిడేమో ఎమ్మెల్యే భోగాపురానికి మేడం. అయితే ఇదంతా ఇండియన్ నేవీ మాట. నేవీ వాళ్ళు వీళ్ళందరూ నేవీ, నాకు తెలిసి ట్రైనింగ్ అవన్నీ ఇక్కడే అనుకుంటా. నేవల్ స్టేషన్ భీమిలీపట్నం. లేడీ క్లౌడ్స్ ఉంది, అసలు ఎంతలా ఉన్నాయో. అలా కొంచెం బీచ్ లోకి వచ్చింది, చిల్లదా వెళ్ళిపోదా. అందులో చాలా స్పీడ్గా అంటే చాలా స్పీడ్గా వచ్చి కొట్టుకుంటున్నాయి. ఈ చెట్ల కింద చూసి కూర్చుని బీచ్ చూస్తే మురిమిచ్చి తింటే ఉంటుంది తప్ప సూపర్. అసలు మామూలుగా ఉంటుంది, కానీ మురిమిచ్చి ఎక్కడ దొరకట్లేదు. ఎక్కడన్నా ఉంటే మేబీ భీమిలీలో చూద్దాం. చూసారా ఫ్లవర్స్ కాడ్డా ఎందుకు అనుకుంటున్నారు, ఈ రోడ్లు వచ్చింది ఇదే దీనికోసం. బీచ్ ఎంత దగ్గరగా చూసుకుంటే వెళ్ళచ్చు. ఈ పాయింట్కి ఫైనల్లీ మనం అయితే భీమిలీ బీచ్ అయితే వచ్చేసాం. మనం స్టార్ట్ అయిన కాడ నుంచి అయితే 30 కిలోమీటర్స్ దాకా ఉంది. 2 అవర్స్లో కంప్లీట్ చేసి ఇంకా ముందు కంప్లీట్ చేసి ఉంటుంది. మరి మిచ్చే పొద్దుమాట లేదంటే ఇలా. అరే స్కూల్కి ఎందుకు వెళ్ళదురా? మామూలుగా చెప్పా. ఎందుకల్లా మీ సార్ ఏమన్నా అన్నాడా? ఏమన్నాడా ఏంటి? హోంవర్క్ చేయకపోతేనా? మరి చేయవా హోంవర్క్? అలా అని మానేస్తావా? ఇంట్లో తెలుసా? వెళ్ళరా చదువుకోరా. అప్పుడే వైజాగ్ వచ్చి మురిమిచ్చి పాపల్ని చూడకుండా ఎవడన్నా ఉంటాడా? తిను. ఒకసారి మా అన్నయ్య బర్త్డేకి అయితే నైట్ కేక్ కట్ చేపిద్దాం 12కి భీమిలీ అయితే వచ్చాం. ఇగో ఇక్కడే మమ్మల్ని పోలీసు ఆపేసి మా ఫోన్లన్నీ ఉంచేసుకున్నారు. అదే కనిపిస్తుంది కదా, అదే పోలీస్ స్టేషన్. ఆ రోజైతే చాలా. మళ్ళీ మార్నింగ్ వచ్చాం, అప్పుడు ఫోన్లు ఇచ్చారు. ఒక 3 ఫోన్లు ఉంచేసుకున్నారు మా అయ్యి. ఇదే పోలీస్ స్టేషన్. కొంచెం ఎదరంతా కూల్గా ఉంటే నేను ఈరోజు నాకు రీచ్ అయిపోతా. ఎంత ఇప్పుడే హైవే ఎక్కాను, ఇప్పుడు దాకా ఎండ వచ్చింది, ఇప్పుడే కొంచెం చల్లగా ఉంది. నేను ఇంకొక 1 అవర్ 1/2 అవర్లో అయితే నా డెస్టినేషన్కి వెళ్ళిపోయి ఫుడ్ అయితే తినేద్దాం. అసలు నేను లడఖ్కే వెళ్తున్నానా, దారిలో ఏమన్నా ప్లేస్లు విజిట్ చేసి మీ అందరికీ చూపించాలనుకుంటున్నానా అనేది అయితే మేబీ ఈరోజు అయితే లాంగ్ వీడియో ఒకటి పెడతా.
అసలు నేను ఏమేమి ప్లేస్లు విజిట్ చేస్తాను, ఎక్కడెక్కడికి తిరుగుతాను అనేది. లడక్ అయితే అసలు ఇటు రాను, నాకు అటు సైడ్ నుంచి 22,700 కిలోమీటర్స్, ఇటు వచ్చేసి 3,500 అవుతుంది. సో ఆలోచించండి ఒకసారి మీరు ఎంత కష్టంగా ఉంటుందో. మళ్ళీ ఎండ అయితే మొదలైంది. నేనైతే లడక్ ఒకటే కాదు, చాలా ప్లేసులు విజిట్ చేస్తా. రేపైతే మన యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ రమణ భవన్ అయితే మీట్ అవుదాం. రమణ బ్రో రణస్థలంలో ఉంటాడు. నేను వెళ్ళే డెస్టినేషన్ నుంచి ఒక 10-15 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది అల్లూరు అయితే. రేపైతే అక్కడికి వెళ్ళి ఆ బ్రోని ఎలాగైనా మీట్ అయిన తర్వాతే మన రూట్ని అయితే మనం అయితే కంటిన్యూ చేద్దాం. మన రైడ్ని తప్పకుండా మీట్ అవ్వాలి. ఎందుకంటే ఆ బ్రోని చూసే ఉంటారు మీరు అందరూ. రాయల్ మెక్ రమణ అని చాలా బాగా చేస్తాడు వీడియోస్, షార్ట్ వీడియోస్. ఇప్పుడైతే యమనం సిరీస్ అయితే చేస్తున్నాడు పాపం. ఎండా